ఫోర్త్ ఫ్లోర్‌లో ఏఎంబీ సినిమాస్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఎం లాంజ్ ఉంటుంది. సో, ఆల్రెడీ ఎం లాంజ్ మీద ఒక వ్లాగ్ అయితే తీశాను ఏఎంబీ సినిమాస్ గురించి. సో, ఎం లాంజ్ అనేది స్పెషల్ సెపరేట్ వీడియో చూడాలనుకుంటే ఆ పర్టిక్యులర్ వ్లాగ్ వెళ్ళి చూసుకోండి. ప్లేలిస్ట్‌లో యాడ్ చేశాను. అండ్ అక్కడ కనిపిస్తున్న వీఐపీ ఫిఫ్త్ స్క్రీన్ కూడా నేను తీశాను. సో, అది కూడా సెపరేట్ వ్లాగ్ ఉంది. ప్లేలిస్ట్‌లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో, ఇంటీరియర్స్ గురించి చెప్పాలంటే ఏఎంబీ సినిమాస్ లోపల వరల్డ్ క్లాస్ నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఈరోజైతే సిక్స్త్ స్క్రీన్ అయితే చూసేద్దాము. డాల్బీ అట్మాస్ ఇక్కడ మనం ఎంట్రన్స్ ఉంది. సో, ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్లయితే నా ఫస్ట్ ఫీలింగ్ ఈ రెడ్డిష్ కలర్ అంతా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది చూడగానే యాంబియన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చేసింది. సో, నేను వీఐపీ స్క్రీన్ని చూశాను. సో, వీఐపీ అనేది నెక్స్ట్ లెవెల్ స్క్రీన్. ఈ ఏఎంబీ సినిమాస్లోనే ఫిఫ్త్ స్క్రీన్ ఏదైతే ఉందో అది వీఐపీ స్క్రీన్. సో, అది నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. అదే కాకుండా వీళ్ళు మిగతా స్క్రీన్స్ అంటే టోటల్ 7 స్క్రీన్స్ ఉంటాయి ఏఎంబీ సినిమాస్లో. ఇది వన్ ఆఫ్ ది స్క్రీన్, సిక్స్త్ స్క్రీన్ ఈరోజు మనం చూడబోయేది. సో, లోపల ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పటివరకు చూడలేదు. వీఐపీ ఒకటే చూశాను. సో, నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. కానీ సీట్స్కి మధ్యలో ఆ డిస్టెన్స్ కానీ నడవడానికి కానీ. సో, దగ్గర మల్టీప్లెక్స్ అంటే దగ్గర ఉంటాయి కదా సీట్స్, కంజెస్టెడ్గా ఉండేయో అని చెప్పేసి డౌట్ ఒకటి ఉంటుంది కదా. అట్లా ఉండకుండా ఇక్కడ రెక్లైనర్స్ కూడా పెట్టారు సిస్టమ్ అనేది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పిల్ల ఇచ్చారు. సో, హాయిగా ఇక్కడ పడుకొని మొత్తం రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇది చైర్ అనేది, ఇది రెక్లైనర్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా బటన్ సిస్టమ్. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పడుకొని కూడా చూడొచ్చు హాయిగా. సపరేట్ ఒక ఛాంబర్ లాగా అనిపిస్తుంది మనకి. ఇదే కాకుండా ఒక యూనిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రోలోనే మనకి గమ్మత్ అనిపించింది నాకైతే. ఇక్కడ లాంజర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. భలే అనిపించింది. ఫస్ట్ రో వాళ్ళకి ఇబ్బందిగా పడకుండా హాయిగా పడుకొని కూడా సినిమా చూసుకోవచ్చు. సో, అదొకటి గమ్మత్ అనిపించింది. ఇంకా స్క్రీనింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బార్కో లేజర్ ప్రొజెక్షన్, నెక్స్ట్ లెవెల్ బ్రైట్నెస్. ఆ స్క్రీన్ని చూస్తుంటా ఉంటే మూవీ లోపలికి ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగుంది స్క్రీనింగ్. ముఖ్యంగా సౌండ్ గురించి చెప్పాలంటే మాత్రం డాల్బీ అట్మాస్ లోపల సీట్స్ అనేది వైబ్రేట్ అవ్వడం నేను చూశాను. సో, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాకైతే బాగా నచ్చింది సౌండ్ సిస్టమ్ కానీ, ఆ పిక్చర్ క్లారిటీ కానీ. సో, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంబీ లూక్స్ అని చెప్పేసి, LUX స్క్రీన్ అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ఇది కూడా ఫ్యూచర్లో కవర్ చేస్తాము. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.